ఫ్రెండ్స్, ఇవేంటో తెలుసు కదా మీకు. సీడ్స్, 5 సీడ్స్ ఫ్రై చేసుకున్నవి. ఇవి ఏం చేయాలంటే, ఈ సీడ్స్ రకరకాల సీడ్స్, పుచ్చ విత్తనాలు, వాటర్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఓకే, జస్ట్ డ్రై రోస్ట్ చేయాలి, ఎక్కువ రోస్ట్ కాదు. క్రంచీగా ఉంటాయి అన్నమాట. సో దీన్ని చేసిన తర్వాత నేను ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటా. ఓకేనా, దీన్ని ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటా. తర్వాత ఇదేంటంటే నువ్వులు నూనె అవిసె గింజల పౌడరు. ఓకేనా, ఇది ఇలా రెడీగా పెట్టుకుంటాను. పెట్టుకుని ఏం చేయాలి అంటే, ఇప్పుడు మీకు చపాతీ తినాలనిపించింది, ఇది నా చపాతీ పౌడర్. సో నేను ఎంత వేస్తున్నానో చూస్తే మీకు అర్థమవుతుంది. మీ ముందే వేస్తున్నాను. సో చపాతీ పిండి 1 2 3 4, దీంతో 4 స్పూన్స్ మాత్రమే వేసా. ఓకే, సో మీకు ఇక్కడ క్వాంటిటీ కూడా చూపిస్తున్నాను. సో 4 స్పూన్స్ వేసిన తర్వాత, ఇప్పుడు ఇది ఉంది కదా మీకు సీడ్స్ పౌడర్ అని చెప్పాను కదా. సో ఈ సీడ్స్ పౌడర్ని, అంటే ఇది ఎందుకు వేసానంటే బైండింగ్ కోసం. సో చాలా మంది వీడియోస్ లో ఇది లేకుండా కూడా చపాతీ వచ్చేస్తుందని చెప్తున్నారు, కానీ నేను ట్రై చేశాను, నాకైతే రాలేదు. ఇప్పుడు ఇది కరెక్ట్ గా ఈ స్పూన్ ఉంది కదా, దీంతో నేను మీకు చూపిస్తున్నాను, అబద్ధాలు ఏం చెప్పను, నేను ఇది చూపిస్తున్నాను. దీంతో ఫుల్గా 1, ఓకే, నెక్స్ట్ 2, ఓకే, రిచ్ ప్రోటీన్ సోర్స్ అన్నమాట. ఓకేనా, తర్వాత ఇది ఉంది కదా మీకు, దీంతో 1, ఓన్లీ 1 స్పూన్ ఏది అవిసె గింజలును నువ్వుల పొడి, ఇదిగోండి 1 స్పూన్ వేసేసాను. ఓకేనా, ఏమీ లేదండి, వెరీ వెరీ ఈజీ. ఓకే, బైండింగ్ కోసం మీరు ఆల్రెడీ ఒక 4 స్పూన్స్ గోధుమ పిండి వేసుకున్నారు. తర్వాత మీరు అవి 2 స్పూన్స్, ఇది 1 స్పూన్ వేసుకున్నారు. ఓకేనా, తర్వాత జస్ట్ కొద్దిగా టేస్ట్ కోసం సాల్ట్, జస్ట్ ఇంతే, పించ్, ఎందుకంటే టేస్ట్ కోసం అన్నమాట. ఓకే, ఒక 2 పించెస్ వేసుకోండి. సాల్ట్ కూడా బాడీకి చాలా అవసరం, అవునా. సో ఇది వేసుకున్నాను నేను, ఇది ఇక్కడే పెట్టుకున్నాను. ఓకే, నెక్స్ట్ వాటర్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. ఓకే, సో నా ఇందాక మీకు చాలా వీడియో చేసేసాను అనుకుని నేను స్కిప్ చేసేసాను, లిటరలీ ఐఎమ్ సారీ. సో నేను చపాతీ పిండిని కలిపినప్పుడు మీకు చూపించలేదు అనుకుంటా, ఐఎమ్ వెరీ సారీ. చపాతీ పిండి కలిపిన తర్వాత ఇగోండి 2 వస్తాయి నాకు పోర్షన్స్. ఓకేనా, ఈ 2 పోర్షన్స్ వచ్చిన తర్వాత, దిస్ ఈజ్ రియలీ రియలీ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ విత్ 1 పోర్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్. దీనిలో నేను ఎన్ని స్పూన్స్ వేసాను గోధుమ పిండి మీరు చూసే ఉంటారు, అవునా. సో అన్ని స్పూన్స్ గోధుమ పిండి మనకు బాడీకి పెద్ద నష్టం ఏమీ కాదు. ఓకే, మనకి ఎనర్జీ కూడా కావాలి, కార్బోహైడ్రేట్ నుంచి వచ్చేది మనకి ఎనర్జీ, మీకు తెలిసే ఉండొచ్చు. ఓకే, సో నా మీకు బాడీ లాస్ అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలి అంటే కొద్దిగా మీరు ఇలాంటి ప్లాన్ చేసుకోండి. ఓకేనా, ఏమీ లేదు, సీడ్స్ డ్రై రోస్ట్ చేసేసుకోండి, పౌడర్ చేసుకుని పెట్టేసుకోండి. నేను ఇలా పెట్టేసుకున్నాను. సో సీ దట్ యూ కీప్ ఇన్ ద రెఫ్రిజిరేటర్. సో ఇది నాకు చేయటానికి 680 రూపాయలు అయింది, 680 రూపీస్ అయింది. ఓకే, ఇది 1 కేజీ పైనే వచ్చింది, ఇది ఒక 1/2 కేజీ వచ్చింది. అంటే మీకు బయట కనుక ఇదే ప్రోడక్ట్ మీరు ఆన్లైన్లో కనుక వేరే వాళ్ళ దగ్గర కొంటే కంపల్సరీగా ఒక 2000 వరకు అవుతుంది. సో మీరు ఆ 2000ని మీరు ఇలా ఛానలైజ్ చేసుకుని, మీరే సీడ్స్ తెచ్చుకుని, మీరే గ్రేడింగ్ చేసుకుని, మీరే డ్రై రోస్ట్ చేసుకుని, ఒక అరగంట మీది కాదనుకుంటే కనుక మీ పౌడర్స్ మీ దగ్గరే ఉంటాయి. సో ఇవి తొందరగా పాడవ్వవు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా పాడవవు అనమాట. సో దీన్ని మళ్ళీ వేరే సోర్స్ కింద కూడా మనం వాడుకోవచ్చు.
ఎలా మనం డ్రైగా ఈ వెజిటేబుల్స్ ఫ్రై చేసుకున్నప్పుడు, ఫ్రై ఐటమ్స్ చేసుకున్నప్పుడు ఇది సీజనింగ్ కూడా వాడుకోవచ్చు, పై పైన జల్లుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇలా కూడా మనం వాడుకోవచ్చు ఈ పౌడర్ని. ఓకే, ఇది మల్టీపర్పస్ పౌడర్ అన్నమాట మనకి. రైట్, ఇప్పుడు మనం చపాతీ చేసుకోవడానికి లైట్గా కొంచెం పిండి వాడదాం, ఎక్కువ వాడక్కర్లేదు, ఎందుకంటే ఇది మనకి గట్టిగానే ఉంటాయి. మీకు ఇప్పుడే చేసి చూపిస్తాను, నేను మీ ముందే చేస్తాను చూడండి. ఓకే, ఇది ఒకసారి మీరు ఇటు పక్కకు పెడతాను చూడండి నేను ఎలా చేస్తున్నాను అనేది. సో ఇప్పుడు ఇది తీసుకున్నాను. ఓకే, సో మీకు ఇక్కడ కిందకి ఉంచాను నేను చూడండి. సో నేను ఇక్కడ ఏమీ రాయలేదు పెనం మీద, ఈ దీని మీద కూడా పీట మీద కూడా నేను ఏం రాయలా, జస్ట్ ఇలా పెట్టాను. కాకపోతే అవి వచ్చినంత సాఫ్ట్గా అయితే రావు. ఓకే, ఇది మాత్రం షూర్. క్లియర్. సో మనం ఇదంతా తుడిచి పెట్టుకున్నాను ఆల్రెడీ నేను రెడీగా. సో నేను ప్రెస్ చేస్తున్నాను, మీరు చూడండి. ఓకే, సో ఇవి పెద్దగా అయితే రావు, కాకపోతే పీటకు కూడా అతుక్కోదన్నమాట. ఓకేనా, సో రొట్టెల్లాగా వస్తాయి. ఇప్పుడు మీకు వెనిలా డైట్, తర్వాత ఆరోగ్య డైట్ వాళ్ళందరూ చూపించేది ఇవే. ఓకే, వెనిలా మేడం చూపించింది కూడా ఇదే. ఓకే, చిన్న చిన్న రొట్టెలు అన్నమాట. ఇప్పుడు వాళ్ళకి మనం 18,000 కట్టలేం కదండి. ఓకే, ఈ 10 కేజెస్ వెయిట్ లాస్కి 18,000 కట్టాలంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతాం? అదే 18,000 పెట్టుకున్నాం అనుకోండి, ఆవిడ కూడా అదే చెప్పారు, మీరు నాకు కట్టక్కర్లేదు, మీరు ఇవి చూసుకుని కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు మీకు అరిచేయంత చపాతీ సరిపోదా? చూసారు కదా నా చపాతీని. ఇప్పుడు నేను ఇందులో ఎంత వేసాను? 4 స్పూన్స్ ఆఫ్ గోధుమ పిండి వేసాను, అవునా? 4 చిన్న స్పూన్లతో వేసాను. తర్వాత 2 స్పూన్లు సీడ్స్ పౌడర్ వేసాను, ఇంకొక స్పూను నువ్వుల పొడి, అవిసె గింజల పొడి వేసాను. సో ఇవన్నీ మనకి ఇంపార్టెంటే కదా. సో ఇలా చపాతీని చేసుకుని స్లోగా రోస్ట్ చేసుకుందాం. చూపిస్తాను మీకు, ఇప్పుడు మీ ముందే చూపిస్తాను. ఇప్పుడు మీకు పెనం పెట్టాను, పెనం మీద చపాతీ వేస్తున్నాను చూడండి మీరే. సో ఇది నాకు ఒక్కదానికి ఇలా చేసుకునేది మాత్రం నేను నాకు ఒక్కదానికే చేసుకుంటాను. ఇది నా సెకండ్ది. ఓకేనా, మీకు 2 తింటే మోర్ దాన్ ఇనఫ్, అక్కర్లేదు కూడా అసలు, ఎందుకంటే అసలు మీ బాడీ యాక్సెప్ట్ చేయదు ఇంకా. ఓకే, మీ బాడీకి తినాలి అన్న ఫీలింగ్ అయితే కలగదు ఇంకా, ఎందుకంటే ఫుల్ అయిపోతుంది స్టమక్. మీరు 1-2 ట్రై చేయండి, నా మాట అబద్ధం అయితే మీరు నాకు కామెంట్ చేయండి చాలు. ఓకే మేడం, మీరు చెప్పింది తప్పు, మేము 2 కాదు కదా, నాకు 2 సరిపోవట్లేదు అని చెప్పండి, ఫైన్. ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను మీ మాట, చేసి చూడండి. ఓకే, ఇప్పుడు నేను చపాతీకి పిండి కూడా నేను ఎక్కువ తీసుకోలేదు చేయడానికి, మీరు చూస్తున్నారు ఎలా లెగ్స్ వస్తుందో పీట మీద నుంచి, 2 మాత్రమే. ఓకే, క్లియర్, అండర్స్టూడ్. ఇదిగోండి రెండోది కూడా చేసేసాను. ఇప్పుడు అసలైనది ఉంది, ఏంటంటారా? సో విచ్ ఆయిల్ యు ఆర్ యూజింగ్ టు రోస్ట్ దిస్? ఓకే, మనం ఒక ఆయిల్ పెట్టుకోవాలి కదా, అవునా? చూడండి ఎంత బాగా వస్తున్నాయో చపాతి. ఆయిల్ వేసుకోవాలండి, అది కూడా గుడ్ ఫ్యాట్ ఈజ్ ఇంపార్టెంట్. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఆల్రెడీ మొత్తం షిఫ్ట్ అయిపోయానండి ఆయిల్స్ నుంచి కూడా. ఇప్పుడు వర్జిన్ కోకోనట్ ఆయిల్ టాటా వాళ్ళది, ఇది సింప్లీ బెటర్ అని చెప్పేసి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అన్నమాట. ఇది బాగుంది, ఎందుకంటే మనం డైరెక్ట్గా ఫ్యాట్ కన్జ్యూమ్ చేసినా సరే దీనికి స్మెల్ ఉండట్లేదు. సో యూజువల్గా కోకోనట్ ఆయిల్ స్మెల్ వస్తే మనం ఏపీ వాళ్ళం ఆంధ్ర వాళ్ళం తినలేము, ఎందుకంటే మనకి వేరుశనగ నూనెలు, నువ్వుల నూనెలు ఇవన్నీ అలవాటైపోయి కోకోనట్ ఆయిల్ మనకి గొంతు దిగదు. ఓకేనా, సో కాబట్టి నేను వీళ్ళది తీసుకున్నాను.
మీరు చూడొచ్చు, టాటా వాడిది, టాటా సింప్లీ బెటర్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ అన్నమాట. మీకు ఎక్కడైనా దొరుకుతుంది, నేను బ్లింకిట్లో తెప్పించుకున్నాను. సో ఇది నేను యూజువల్గా వాడతాను అనమాట. సో ఆల్రెడీ అసలు ఆయిల్ వేయకపోయినా అది చక్కగా రోస్ట్ అయిపోతుంది. మీరు చూడండి ఇంకొకసారి. కానీ మనకి ఫ్యాట్ అవసరం కదా, కంపల్సరీగా ఫ్యాట్ అవసరం. సో నేను ఖచ్చితంగా ఈ కోకోనట్ ఆయిల్తో నేను ఫ్రై చేస్తాను. ఓకేనా, మీరు చూడండి, ఫ్రై చేసినాక చూపిస్తాను మీకు. ఎందుకు కోకోనట్ ఆయిల్ అంటున్నా అంటే ఇప్పుడు మీ బాడీకి అవసరం కాబట్టి. మీరు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో చపాతీలు. ఓకే, ఇదే విధంగా మీరు రకరకాల టిఫిన్స్లోకి సేమ్ పద్ధతి వాడుతూ చేసుకోవచ్చు. ఇప్పుడు మా ఇంట్లో అందరికీ ఇడ్లీ వేరేగా వేస్తాను, అంటే నార్మల్గా వేసేస్తాను. నాకు మట్టికి 1 స్పూన్ ఇడ్లీ పిండి తీసుకుంటా, ఎందుకంటే మన కార్బోహైడ్రేట్స్ అవసరం. మీకు చెప్పాను కదా, కార్బోహైడ్రేట్స్ మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, రిచ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఆ కార్బోహైడ్రేట్ మితం దాటింది అనుకోండి, అది మనకి బాడీకి ప్రాబ్లం చేస్తుంది. కానీ దాన్ని మితంగా తింటే దానివల్ల మనకి ఎలాంటి హాని కలగదు. సో నేను 1 స్పూన్ మాత్రమే ఇడ్లీ పిండి తీసుకుంటాను. దానిలో మళ్ళీ యాజ్ యూజువల్ గా 2 స్పూన్లు సీడ్స్ పౌడరు, ఒక స్పూను సెసామ్ అండ్ ఈ పౌడర్ తీసుకుంటాను. ఒక్క నిమిషం, ప్లేట్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. మీరు చూస్తున్నారు, మీ ముందే నేను కాల్చాను చపాతి. ఓకే, ఇంకొకటి వేస్తాను చూడండి. ఇడ్లీ పిండిలో అవి కలిపేసేసి వాళ్ళకి వేసిన దాని కిందే ఇంకొక ప్లేట్లో నేను ఒక 3 ఇడ్లీ వేసుకుంటాను ఫ్రెండ్స్, లేదా 4 ఇడ్లీ వేసుకుంటాను. ఓకేనా, అది కూడా చక్కగా పల్చగా వేసుకోవాలి. నాకు ఒకసారి స్కూల్ హడావుడిలో ఒకసారి చాలా లావుగా వచ్చినాయి, అది నేను వీడియో పెట్టాను ఫ్రెండ్స్. ఇట్స్ ఓకే, కానీ మీరే కదా, నా ఫ్రెండ్సే కదా, నన్నేం కమెంట్ చేయలేదు. సో దానికి నిజంగా నేను థ్యాంక్స్ చెప్పాలి మీ అందరికీ. అలా పొద్దున్నే రష్ అవర్స్ అండి, అందుకే వీడియో చేయలేకపోతున్నాను. సో అలాగే ఇడ్లీ వేసేసుకుంటాను. ఇడ్లీ వేసేసుకొని ఆ 4 ఇడ్లీలో 2 ఇడ్లీ మాత్రమే నేను స్కూల్కి పట్టుకెళ్తాను. 2 ఇడ్లీ సాయంత్రానికి దాచిపెట్టుకుంటా. ఆ 2 ఇడ్లీల్లో నేను కూర వండుకుంటాను, ఏదో ఒకటి కర్రీ. ఈ మధ్య నేను ఇంట్లో వాళ్ళకి కూడా కోకోనట్ ఆయిలే వాడుతున్నాను, కానీ వాళ్ళకి తెలియట్లా. ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను దీనికి స్మెల్ ఉండదు అని. ఈ కూరలు వండినప్పుడు స్మెల్ ఉండదు, ఫ్రైలు అవి చేసి చూడండి, స్మెల్ రాదు. సో అవన్నీ చేసేసి వాళ్ళకి ఏం కూర వండితే ఆ కూర అది పెట్టేసుకుని ఆ ఇడ్లీ పెట్టుకుని వెళ్ళిపోతానండి. దాంతో పాటు కొంచెం సాలెడ్ పెట్టుకుంటాను. సో బిలీవ్ మీ ఆర్ నాట్, దోస్ 2 ఇడ్లీస్ ఆర్ వెరీ మచ్ సఫిషియంట్. ఓకే, అసలు ఆకలి అనేది వేయదు. ఓకే, మీరు తిందామన్నా ఆకలి వేయదు ఫ్రెండ్స్, అది నాది పూచి. మీరు తిందాము అనిపించినా ఆకలి వేయదు మీకు ఇంకా క్రేవింగ్స్ ఉండవు అనమాట. మీ క్రేవింగ్స్ లేనప్పుడు మీరు ఎందుకు తింటారు? మీకు పలాంది చూడంగానే టెంప్ట్ అయిపోతున్నారు అంటే టెంప్టేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? లోపల అనేది అది రిలీజ్ అయినటువంటి ఎంజైమ్స్ అవన్నీ మనకి తినమని చెప్తున్నాయి. అంటే గ్లూకోజ్ సెక్రేషన్ ఎక్కువైపోయి దానికి కావలసిన ఫుడ్ నాకు ఇవ్వు, నేను డైజెస్ట్ చేసుకుంటాను అని చెప్తా ఉంటది మనకి. అది చెప్పినప్పుడు ఏం చేస్తాం, మనకి ఏది కనపడితే అది మన నోట్లో వేసేసుకుంటూ ఉంటాం. ఓకే, కానీ ఇలా తింటే మనకి చాలా లేట్గా డైజెషన్ అవుతుంది. మీకు మళ్ళా ఆ యాసిడ్ ఆ గ్లూకోజ్ అవన్నీ రిలీజ్ అవటానికి టైం పడుతుంది. సో ఆ డైజెషన్ గ్యాప్ పెరుగుతుంది. డైజెషన్ గ్యాప్ పెరిగినప్పుడు ఏమవుతుంది, మీకు ఆకలి అనేది వేయదు. ఇప్పుడు నేను 2 చేశాను, మీ కళ్ళ ముందే చేశాను. మీరు చూడండి, సూపర్ ఉన్నాయి చపాతీస్. ఓకేనా, ఈ 2 సరిపోవా మీకు? సరిపోతాయి కదా. ఇప్పుడు దీనిలోకి నేను మార్నింగ్ పప్పు చేశాను. పప్పు ఈజ్ అ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, కందిపప్పు, అవునా? సో అందరు ఈ డైట్ లో కందిపప్పు తినకూడదు, మినపప్పు తినకూడదు అంటారు. కానీ మితంగా ఏదైనా తినొచ్చు. ఓకే, ఎక్కువ కాకుండా మితంగా ఏదైనా తినొచ్చు, నేను చెప్పేది అది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో నేను పొద్దున పొటాటో చేశాను, ప్లస్ పప్పు కూడా చేశాను, బీరకాయ టమాటా పచ్చడి చేశాను విత్ కోకోనట్ ఆయిల్ సీజనింగ్తో. ఓకేనా, ఇప్పుడు మీకు నేను తిని చూపిస్తాను అనమాట, ఎలా ఉందనేది మీకు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ టైం నాకు వాట్ ఈస్ ద టైం 6:20 అయిపోయింది ఫ్రెండ్స్. సో మీకు టైం కూడా చూపిస్తాను. ఓకేనా, సో ఇప్పుడు నా టైము 6:20, మీరు గమనించే ఉండండి. ఈ 6:20 అంటే బిఫోర్ 7 o'clock. బిఫోర్ 7 o'clock మీరు ఏది తిందాం అనుకుంటున్నారో తినండి.
7 తర్వాత ఏది తినొద్దు. ఓకేనా? కొన్ని రోజులు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే, 6 7 లోపు ఏదైనా తిందాం అనుకుంటే తినేయండి. 7 తర్వాత టచ్ చేయొద్దు. ఓకే, నేను ఇప్పుడు కర్రీ వేసుకొచ్చుకుంటాను, మీ ముందే తిని చెప్తాను. ఇది ఇప్పుడు పప్పు కూర, పప్పు దోసకాయ చేశాను పొద్దున. దోసకాయ ఇస్ అగైన్ వెజిటబుల్, అవునా? ఇది బీరకాయ టమాటా పచ్చడి. ఇది నేను మళ్ళా కోకోనట్ ఆయిల్తోనే తాలింపు పెట్టాను. ఈ రెండిటితో నేను ఒక ముక్క తిని చెప్తాను మీకు ఎలా ఉందో. అలాగే మీరు వండుకోండి. ఓకే, సో తీయంగానే వచ్చిందా, ఇలా విరవంగానే వచ్చిందా? వెరీ వెరీ టేస్టీగా ఉంటుంది. తిని చెప్తాను మీకు నేను. ఓకేనా? తినేటప్పుడు స్లోగా లెట్ యువర్ టేస్ట్ బడ్స్ నో వాట్ యు ఆర్ ఈటింగ్. మీరు ఒక ఉత్తరం వేస్తారు పోస్ట్ బాక్స్ లో, అవునా? ఆ ఉత్తరం ఎలా వెళ్తుందా మనిషి దగ్గరికి? దాని మీద ఉన్న అడ్రస్ బట్టి, అవునా? ఓకేనా? అడ్రస్ లేకుండా ఉత్తరం వేసేసారనుకోండి, వెళ్ళదు కదా. అలాగే యువర్ టేస్ట్ బడ్స్ షుడ్ నో వాట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్ యువర్ మౌత్ అండ్ వాట్ ఆర్ యూ చూయింగ్. మీరు ఏమి నవ్వులుతున్నారు అనేది మీ టేస్ట్ బడ్స్ కి తెలియాలి. మీ నోట్లో సెక్రీట్ అయిన సలైవాకి అండర్స్టాండ్ అవ్వాలి. ఆ సిగ్నల్స్ అన్ని మీ బ్రెయిన్ కి వెళ్ళాలి. పాజిటివ్ గా మీ డైజెషన్ జరగాలి. గాట్ ఇట్? ఎంత టేస్ట్ గా ఉందంటే ఫ్రెండ్స్, నిజంగా రియలీ వెరీ టేస్టీ. ఓకేనా? ఎందుకంటే దీనిలో మనం వేసింది ఏంటి, అన్ని మంచివే. సీడ్స్ వేసాను, అవిసె గింజలు వేసాను, నువ్వులు వేసాను. మీ ముందు చూశారు కదా నేను ఎలా చేశాను అనేది. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ వెరీ ఫాస్ట్ వెయిట్ లాస్. ఫాస్ట్గా వెయిట్ లాస్ అయిపోవాలని కాదు. ఓకే, అదివరకు బిలీవ్ మీ, నాకు ఇవి ఎక్కువ ఉండేవి చాలా. ఓకే, ఈ చెవులు అనేవి కొంచెం కనిపించేవి కాదు. ఈ నెక్ లైన్ అనేది చాలా ఎక్కువ ఉండేది ఫ్రెండ్స్. తర్వాత తర్వాత స్లోగా, రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. ఓకేనా? మనం వెయిట్ చేయాలి రిజల్ట్స్ కోసం. ఎవరో ఒక నెల రోజుల్లో 15 కేజీలు తగ్గారు, నెలలో 20 కేజీలు తగ్గారంటే మనం తగ్గిపోం ఫ్రెండ్స్. ఓకే, అదంతా సెలబ్రిటీల వ్యవహారం. సెలబ్రిటీలు అంటే ఏంటి, గంటకొకరు జ్యూస్ ఇస్తారు, అరగంటకొకరు ఎక్సర్సైజెస్ చేపిస్తారు, మంచినీళ్ళు అందించేవాడు ఉంటాడు, మందులు అందించేవాడు ఉంటాడు, కార్లు ఉంటాయి, తిరగొచ్చు. కానీ మనలాంటి మధ్యతరగతి చెందిన వాళ్ళము మన పనులు మనమే చేసుకోవాలి, మన ఉద్యోగాలు మనమే చేసుకోవాలి, మన పనులు మనమే చేసుకోవాలి. కాబట్టి మనది స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నమాట. ఏమీ లేదండి, కొద్దిగా కంట్రోల్ చేసుకోండి, కొద్దిగా కంట్రోల్ చేసుకుని చేసుకోవాలి. ఇందులో ఇంకొకటి ఏంటంటే, ఒక్కొక్కసారి మన జీవితంలో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, అవమానాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే, ఖచ్చితంగా మీ అందరికి జరిగే ఉంటాయి, అవునా? బంధువుల దగ్గరికి వెళ్తాం, ఏదైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాం, ఎవరైనా మన ఇంటికి వస్తారు, మనం చూడంగానే అమ్మో ఇవేంటి ఎంత ఉంది, ఎంత తినేస్తుందో మా అనేవాళ్ళు ఉంటారు. ఇంట్లో చాలా అవమానాలు జరుగుతాయి ఫ్రెండ్స్. అవి ఆడవాళ్ళం అన్ని అందరికీ చెప్పుకోలేము. ఓకే, గబుక్కుని ఒక మాట అనే ముందు ఆడదాని మనసు కొంచెం అర్థం చేసుకోండి. కానీ అనటం చాలా మంచిదేనండి. అంటం మూలానే మనకి ఇలాంటి కిక్ వస్తుందేమో చెయ్యాలి అని. ఓకే, సో మన మంచి కోసమే అన్నారులే అని నేను పాజిటివ్గా తీసుకొని వాళ్ళకి ఎదురు చెప్పకుండా, వాళ్ళని ఎవ్వరిని ఒక మాట అనుకోకుండా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. పప్పు కూరతో అయితే అదిరిపోయింది. ఓకే, ఇప్పుడు నేను బీరకాయ పచ్చడితో తిని చూస్తాను. ఓకే, ఇది బీరకాయ పచ్చడి. సో ఇప్పుడు అందరిలాగా యూట్యూబ్లో సూపర్ అబ్బా అనాలని ఉంది, కానీ మనం పొగుడుకుంటే ఎలా అండి? మనం చేసినవి వేరే వాళ్ళు తిని అబ్బా అనాలి. నేను సూపర్ అని మాత్రం అనగలను, బాగుంది అనగలను. ఇప్పుడు బీరకాయ పచ్చడితో తిని చూస్తున్నాను. సూపర్. ఓకే, నిజంగా బాగుంది.
సో ట్రై చేస్తారా మీరు అందరూ? ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఓకేనా? సో ఇలా అందరూ చేసుకోండి ఫ్రెండ్స్, నిజంగా చేసుకోండి. ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఎవరన్నా మనలాగా, అంటే నా సిస్టర్స్కి బ్రదర్స్కి చెప్తున్నాను, మనలాగా కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళని ఎలాంటివి చేసి పెట్టండి, ఈజీగా తగ్గుతారు. ఓకేనా? ఇప్పుడు మీరు యూ బిలీవ్ మీ ఆర్ నాట్, మేబీ నాకు ఒకటి తింటే నిండిపోద్దేమో, ఇంకోటి తీసి దాచుకుంటానేమో, నాకే తెలియదు. ఒకటి మాత్రం ఇట్స్ గోయింగ్ అండ్ సెటిలింగ్ డౌన్ అండ్ ఇట్ ఈస్ స్టాపింగ్ మై క్రేవింగ్స్. స్కూల్ నుంచి వచ్చాను, వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది వర్క్, మీకు తెలుసు కదా స్కూల్లో వర్క్ ఎలా ఉంటుందో, అవి అంతా చేసుకుని వచ్చి నిజంగా క్రేవింగ్స్ వచ్చినాయి ఇందాక తినాలని, అందుకే చేసుకున్నాను. సూపర్. ఈ ప్రయాణంలో ఒక మంచి మాట, వర్క్ చేస్తున్నాం మనం, స్కూల్లో పనిచేస్తున్నాం, అవునా? ఇంట్లో పనిచేస్తాం, చేసినప్పుడు ఏదో ఒక రకంగా మనకి ఏదో ఒక అడ్డంకులు వస్తాయి, అవునా కాదా? వచ్చినప్పుడు ఈ చిన్న ఎగ్జాంపుల్, మనం నడిచే దారిలో ముళ్ళున్నాయి, నడిచే దారిలో రాళ్ళు ఉన్నాయి, కానీ మనం ఖచ్చితంగా ఆ దారిలోనే వెళ్ళాలి, అవునా? ఖచ్చితంగా అదే దారిలో ఉన్నప్పుడు ముళ్ళ మీద నడవలేం కదా, ముళ్ళ మీద నడిచినప్పుడు గాయాలు అవుతాయి, ఒళ్ళంతా చీరుకుపోతుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? స్లోగా మనం నడుస్తూ ముళ్ళుని, రాళ్ళని తొలగించుకుంటూ ఆ దారిలో ప్రయాణం చేస్తాం. మన గమ్యం వరకు ముళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, మొదలుపెట్టిన ప్రయాణం నుంచి ఎండయ్యే ప్రయాణం వరకు కూడా ముళ్ళు, రాళ్ళు ఉంటాయి. లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ అన్నారు ఒక పోయెట్. నిజంగా కాదు, ఎంతటి వాళ్ళకైనా ఏదో ఒక కష్టం అనేది దేవుడు పెడతాడు. అన్ని సంతోషాలు ఇచ్చేస్తే దేవుడిని ఎక్కడ తలుచుకుంటాం మనం, అవునా? సో స్లోగా ఆ ముళ్ళని, ఆ రాళ్ళని తొలగించుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్కసారి తొలగించే ప్రయత్నాల్లో, మనం చేసే ప్రయత్నంలో ముళ్ళు మనం గుచ్చుకోవచ్చు, ఎదురు దెబ్బలు కూడా తిరగవచ్చు, అవునా? సో అలా చేసుకుంటూ వెళ్దాం. వెళ్ళినప్పుడు ఇంకొక చిన్న మాట, చుట్టూ ఉన్నవాళ్ళు ఇంకొన్ని ముళ్ళు, ఇంకొన్ని రాళ్ళు మాత్రం వేయకండి, ఇంకా భరించే ఓపిక లేదు. ఒక్కసారి ఆడదానికి భరించే ఓపిక నుంచి పైకి వెళ్ళారంటే ఎవ్వరూ తట్టుకోలేరు. ఓకే, అలాంటి డెసిషన్స్ ఆడది మాత్రమే తీసుకోగలదు. ఓకే, ఇంతటి మంచి మాటలు చెబుదామని చాలా రోజుల నుంచి ప్రయత్నం చేశాను, ఈ రోజుకి అయింది నాకు. ఓకేనా? చేసుకుంటారా మీరందరూ ఇలాంటివి? సో చేసుకుంటారని ఆశిస్తూ మీ మూల్పూరి రాజ్ మళ్ళా మీకోసం ఇంకొక కొత్త వీడియోతో రేపు వస్తాను. ఓకేనా? వరుసగా చేసుకుందాం ఫ్రెండ్స్. ఏంటో బద్ధకం వచ్చేసి ఒక నెల రోజుల వరకు చేయలేదు. సో వీల్ గో అహెడ్ విత్ దిస్. ఓకే, సూపర్. బాయ్ బాయ్, మళ్ళా కలుసుకుందాం.